వియత్నంలో ఘోర ప్రమాదం జరిగింది. భారతీయ పర్యాటకులతో, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన మొబైల్ డీలర్లతో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 15 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అసలు వియత్నంలో ఈ ఘోర ప్రమాదం ఎలా సంభవించిందో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఒక ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ భారతదేశం నలుమూలల నుంచి తమ డీలర్లను వియత్నాం ట్రిప్పుకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ పర్యటనకు వెళ్లగా, వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుండి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుక్ క్వాక్ ద్వీపం సమీపంలో 3 పడవల్లో పర్యాటకులు విహారయాత్ర చేపట్టారు. స్థానిక కాలమానం ప్రకారం జూలై 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హోన్ మే రూట్ నుంచి అనథోయ్ పోర్టుకి బోటు బయలుదేరిన కేవలం 100 మీటర్ల దూరంలోనే వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. ఈ క్రమంలో భారీ అలలు, ఈదురుగాలుల దాటికి ఒక స్పీడ్ బోట్ అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ బోటులో దాదాపు 70 మంది పర్యాటకులు, 4 సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్, అతని భార్య జయశ్రీ కూడా ఈ యాత్రకు వెళ్లారు. బోటు తిరగబడిన ఘటనలో జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు కడపకు చెందిన శ్రీధర్, కాకినాడకు చెందిన మరో యువకుడు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 4 పర్యాటకులు నీటిలో గల్లంతవడంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఈ ఘోర ప్రమాదాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వియత్నాం రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 23 మందిని సురక్షితంగా రక్షించారు. ప్రమాదం కారణంగా వియత్నాంలో చిక్కుకున్న ఏపీ, తెలంగాణ టూరిస్టులు, డీలర్లు భయాందోళన మధ్య భారత ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులకు తక్షణ సమాచారం, వైద్య సహాయం అందించేందుకు హోచిమిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.